మంచు కుటుంబంలో విభేదాలు తారస్థాయిలో కొనసాగుతున్నాయి. మోహన్ బాబు, మనోజ్ వేర్వేరుగా పోలీసులను ఆశ్రయించారు. తన తండ్రి మోహన్ బాబు తనపై చేసిన ఫిర్యాదుపై మంచు మనోజ్ స్పందించారు. తనపై తన భార్య మౌనికపై మోహన్ బాబు లేవనెత్తిన దురుద్దేశపూరితమైన తప్పుడు నిరాధార ఆరోపణలను ప్రస్తావించినందుకు చాలా బాధగా ఉందన్నారు. మోహన్ బాబు లేవనెత్తిన అంశాలు తప్పే కాకుండా తన పరువు మర్యాదలను కావాలని తీసే ప్రయత్నంలో భాగమన్నారు. తన గొంతు బలంగా వినిపించకుండా కుటుంబంలో అనవసర కలహాలు చెలరేగడానికి చేసే ప్రయత్నం ఇది అని మనోజ్ పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా 10 అంశాలతో కూడిన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. పలు కుటుంబ అంశాలను ప్రస్తావించారు మంచు మనోజ్. ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా సమాజంలో ఎంతో గౌరవంగా బతుకుతున్నామని మనోజ్ చెప్పారు. ఆర్థిక సాయం కోసం కుటుంబంపై తానెప్పుడూ ఆధారపడలేదన్నారు. ఎలాంటి పాస్తులు అడగలేదని చెప్పారు. తన సోదరుడు కొన్ని కారణాలతో దుబాయ్కి వెళ్లడంతో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుందని, నాన్న ఆయన స్నేహితులు కోరిక మేరకు కుటుంబానికి చెందిన ఇంట్లోకి వెళ్లాలని మనోజ్ చెప్పారు. ఏడాదికి పైగా అదే ఇంట్లో ఉంటున్నానని, అయితే తప్పుడు ఉద్దేశంతోనే 4 నెలల క్రితం తాను ఆ ఇంట్లోకి వచ్చినట్లు మోహన్ బాబు చేసిన ఫిర్యాదులో నిజం లేదన్నారు. కావాలనే తనపై ఆరోపణలు చేశారని అంటున్నారు. కావాలంటే గత ఏడాది కాలంగా తాను ఎక్కడ ఉన్నానో మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ చేయాలని అధికారులను కోరారు. ఈ వివాదంలోకి 7 నెలల కూతురుని సైతం లాగారని, ఇది ఎంతో అవమాననీయమన్నారు మంచు మనోజ్. మరోవైపు ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. విష్ణు అనుచరులైన విజయ్ రెడ్డి, కిరణ్ వాటిని ఎందుకు తొలగించారని నిలదీశారు. వారు ఎందుకు ఈ ఫుటేజ్లను దాచిపెడుతున్నారో విచారణ చేపట్టి దీని వెనుక నిజాన్ని కనుగొనాలని పోలీసులను మంచు మనోజ్ కోరారు.